జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ముందుగా కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందుగా మీకు ఒక విషయం. మొన్న పెహల్గాం దాడిలో, ముష్కరుల దాడిలో అసూలు బాసినటువంటి మన భారతీయ సోదరులకు ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే అనునిత్యం సరిహద్దుల్లో మన కోసం పహారా కాసే సైనికులకు, మనకి నిత్యం పంటను అందించే రైతు సోదరులకు విజయం కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేస్తున్నటువంటి పొలం ఇది. కార్బన్ శాతం ఎలాగుందో ఒకసారి మీరు చూడండి. నమస్కారం అండి, నా పేరు కాంతమ్మ. మనం ఈరోజు పచ్చిరొట్ట సాగు ఎలా రైతులకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆధునిక వ్యవసాయం రైతులకు తాత్కాలిక లాభాలు తెచ్చిపెట్టినప్పటికీ అధిక శాతం తెలియకుండానే రైతులకు, భూమి తల్లికి తీరని నష్టాన్ని ఇచ్చింది. ఈ రసాయనిక వ్యవసాయం వల్ల భూమి నిసారమై సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి భూమి తన స్వభావాన్ని కోల్పోయింది. తత్ఫలితంగా చౌడు భూములు పెరిగిపోతున్నాయి. అయితే ఈ పరిణామాలని అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగం వారి యొక్క సూచనల మేరకు రైతులు పచ్చిరొట్ట ఎరువుగా 30 రకాల విత్తనాలను సాగు చేస్తున్నారు. అంతేకాదు, జిల్లా మేనేజర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామాలలో ర్యాలీలు, గ్రామ సభలు, స్టాల్స్ నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా రైతులను చైతన్యపరుస్తూ పచ్చిరొట్ట ఎరువుగా 30 రకాల విత్తనాలతో కిట్లు తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ విధంగా ప్రతి గ్రామ రైతు సేవా కేంద్రంలో ఈ విత్తనాల కిట్లు అందిస్తున్నారు. అయితే ఇలా 30 రకాల విత్తనాలను పచ్చిరొట్టగా సాగు చేయడం ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో భూసార పరీక్ష చేయించినటువంటి రైతు మాటల్లో మనం ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. నా పేరు పొన్నం శివకృష్ణ. గొల్లపల్లి యూనిట్, నూజివీడు మండలం, ఏలూరు జిల్లాలో తుక్కులూరు గ్రామంలో నేను ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. ఏప్రిల్ నెల డ్రై సోయింగ్ వేయటం జరిగింది. దానిలో భాగంగా 30 రకాల విత్తనాలు వెదజల్లటం జరిగింది. దానిలో ఈ ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటం చేత 10 రకాలు మొలవలేదు. తర్వాత నేను నీళ్ల తడి పెట్టడం వల్ల ఒక 20 రకాలు మొలిచినాయి. ఇదిగోండి, ఏపుగా పెరిగింది చూడండి పొలం. తర్వాత ఎండలు కొంచెం తగ్గి వర్షం చెదురుమదురుగా వర్షం కురవటం వల్ల చాలా బాగా వచ్చినాయి. గత సంవత్సరం నవధాన్యాలు వేసాను. నవధాన్యాల్లో భాగంగా ఎకరానికి 30 బస్తాలు అయినాయి. ఈ సంవత్సరం 30 రకాలు విత్తనాలు తిమ్మాము. దానిలో 20 రకాలు దిగ్విజయంగా మొలిచినాయి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకొక 3 బస్తాలు ఎక్స్ట్రా అవుతాయని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ముందుగా కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందుగా మీకు ఒక విషయం. మొన్న పెహల్గాం దాడిలో, ముష్కరుల దాడిలో అసూలు బాసినటువంటి మన భారతీయ సోదరులకు ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే అనునిత్యం సరిహద్దుల్లో మన కోసం పహారా కాసే సైనికులకు, మనకి నిత్యం పంటను అందించే రైతు సోదరులకు విజయం కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ముందుగా రైతులకి అత్యధిక దిగుబడి రావాలి అంటే పంట పొలాల్లో ఏది ఎక్కువగా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి మనం చర్చ జరుగుతుంది. ఇప్పుడు విషయం ఏమిటంటే, మనకి భూమిలో అధిక లాభాలు, పెట్టుబడి తక్కువ, ఎక్కువ లాభాలు, పంట కూడా దిగుబడి రావాలంటే కార్బన్ శాతం కంపల్సరిగా అధికంగా ఉండాలి. ఆ కార్బన్ శాతం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్న తర్వాత దాని కార్బన్ శాతం ఎలా పెరుగుతుంది,
దాని తర్వాత మనం వేసిన పంట ఉత్పత్తి ఎలా ఉంటుందో కూడా మీకు వివరించడం జరుగుతుంది. ముందుగా విషయం ఏమిటంటే, మనం ఇప్పుడు నా భూమి, నా చుట్టుపక్కల ఉన్న నలుగురు రైతుల భూమిలో ఉన్నటువంటి సాయిల్ని తీసుకుని టెస్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం ఎంచుకున్నటువంటి భూమిలో మట్టి నమూనాను సేకరించకూడని ప్రదేశాలు, గట్టుల వెంబడి తీసుకోకూడదు, అలాగే ఎరువుల దెబ్బల పక్కన తీసుకోకూడదు, అలాగే నీడ పట్టును తీసుకోకూడదు, నీళ్లు బాగా తేమ ఉన్న చోట్ల తీసుకోకూడదు, పంట ఆల్రెడీ ఇప్పుడు పంట ఉన్న ప్లేస్లో తీసుకోకూడదు, అలాగే నెల రోజుల ముందు వరకు ఎటువంటి ఎరువులు వాడనటువంటి భూమిలో తీసుకోవాలి. మనం ఎంచుకున్నటువంటి భూమిలో జిగ్జాగ్గా 5 చోట్ల అంటే జడ్డాకారంలో 5 చోట్ల నమూనాని సేకరించాలి, సాయిల్ నమూనాని. అది ఎలా అంటే త్రిభుజాకారంలో మనం తవ్వుకుని దానిని 10 నుంచి 15 అంగుళాల లోతు వరకు తవ్వుకుని ఆ మధ్యలో ఉన్న మట్టిని పక్కన వేసుకుని పైనుంచి కింద వరకు పొరలుగా చెక్కుకుంటూ ఆ వచ్చిన మట్టిని తీసుకుని మనం బాగా కలుపుకుని దాన్ని టెస్ట్కు వాడుకోవాలి. ముందుగా మనం భూమిలో జిగ్జాగ్గా 5 చోట్ల తీసుకున్నటువంటి సాయిల్ శాంపుల్ని మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత దానిని చతురస్రాకారంలో 4 భాగాలుగా విభజించుకుని దానికి ఎదురెదురుగా ఉన్న 2 భాగాలను తీసివేసి మిగతా 2 భాగాలని బాగా కలుపుకొని అదేవిధంగా మరలా 4 భాగాలుగా చేసుకుని ఎదురెదురుగా ఉన్న భాగాలు తీసివేసి ఆ 2 భాగాలు కలుపుకొని ఇలా మనం సేకరించిన మట్టిలో నుంచి 300 గ్రాములు వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ 300 గ్రాముల్లోంచి మనం చల్లించుకోవాలి. జల్లుల్లో చక్కగా చల్లించుకోవాలి. మెత్తగా రాళ్ళు ఏమీ లేకుండా, తుక్కేమీ లేకుండా చల్లించుకుని దానిలోంచి 1 గ్రాము మనం సేకరించుకోవాలి. సేకరించిన 1 గ్రాములోంచి ఏ సొల్యూషన్ 10 గ్రాములు వేసి ఈ 1 గ్రాము సాయిల్ మనం దానిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మరలా బి సొల్యూషన్ కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసి దాన్ని వడకట్టుకుని చిన్న బాణీలో పడేటట్టుగా, గాజు బాణీలో పడేటట్టుగా వడకట్టుకోవాలి. దానిని ఆ వచ్చిన దానిని మనం ఎంత శాతం అంటే మనం పేపర్ మీద 0.5, 0.5 to 1% అంటే తక్కువ, మీడియం, బాగా ఈ 3 విధాలుగా ఎలా వస్తుందో వచ్చిన దాన్ని బట్టి మనం తీసుకుని దీని 100% కార్బన్ శాతం ఎలా ఉంటుంది, ఎంత ఉంది, ఎంత తగ్గుతుంది, మీడియం ఎంత ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. నా పొలంలో ఈరోజు మట్టి నమూనాను సేకరించడం జరిగింది. సేకరించిన దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేసినప్పుడు అది కార్బన్ శాతం ఎలా వచ్చింది అనేది మిత్రులారా ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, లో పర్సెంటేజ్ వచ్చేటప్పటికి 0.5%, ఇది చాలా తక్కువగా ఉన్నట్టు. తర్వాత మీడియం వచ్చేసి 0.5 to 1.0. ఇప్పుడు సస్పిషియన్స్ వచ్చేటప్పటికి 1% కన్నా ఎక్కువగా. ఇదిగో ఇది నా పంట నమూనా, దీంతో సమానంగా ఉంది. చూడండి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు, కార్బన్ శాతం ఎక్కువగా ఉన్నట్టు లెక్కండి. ఇది ఒకసారి చూడండి. చూడండి మిత్రులారా, నాది 5 సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేస్తున్నటువంటి పొలం. ఇది కార్బన్ శాతం ఎలాగుందో ఒకసారి మీరు చూడండి. చార్ట్ పైన చూపించడం జరుగుతుంది. 5 సంవత్సరాలు పిఎండిఎస్ అంటే నవధాన్యాలు వేసినటువంటి పొలంలోంటి సేకరించిన నమూనా ఇది. తర్వాత మీకు గత 3 సంవత్సరాలుగా నవధాన్యాలు వేసినటువంటి పొలంలోంచి తీసిన మట్టి నమూనా ఇది. దీన్ని కూడా ఒకసారి పరీక్షించండి. ఇది మీడియంగా ఉంది, మీరు చాట్లో గమనించవచ్చు క్లారిటీగా. 1 సంవత్సరం పిఎండిఎస్ నవధాన్యాలు వేసినటువంటి పొలంలోంచి తీసుకున్న మట్టి నమూనాలోంచి తీసినటువంటిది ఇది. చూడండి,
మనకి సంవత్సరానికి ఏ రకంగా మార్పు చెందుతుందో ఇప్పుడు మీకు 3 రకాల శాంపుల్స్ చూపించడం జరిగింది. మీకు ఈ శాంపుల్స్ ఇప్పుడు నా పంట చుట్టూ ఉన్న కంఫర్ట్ బ్లాక్ అంటే నా చుట్టుపక్కల ఉన్న రైతులు, నాతో పాటు పంట వేసేటటువంటి రైతులు పొలాల్లోంచి తీసుకున్న మట్టి నమూనాలోంచి తీసుకున్న శాంపుల్స్ ఇవి చూడండి. మీకు 1 సంవత్సరం నవధాన్యాలు వేస్తే ఎలా ఉంటుంది, 2వ సంవత్సరం నవధాన్యాలు వేస్తే ఎలా ఉంటుంది, 3 తర్వాత 4, 5 సంవత్సరాలు మనం నవధాన్యాలు ఎన్ని సంవత్సరాలు అయితే వేస్తున్నామో దాని ద్వారాగా కార్బన్ శాతం ఎలాగా 1 by 1 పెరుగుతుందో మీకు క్లారిటీగా క్లియర్ కట్గా కనపడుతుంది. ఒకసారి చూడండి. మరియు ఈ విధంగా ఎక్కువ రకాల విత్తనాలను పచ్చిరొట్టగా సాగు చేయడం ద్వారా కలిగే లాభాలను, దానిలోని సాంకేతికతను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు స్వర్ణలత. ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాల సాగులో గల సాంకేతికత గురించి తెలుసుకుందాం. రైతులు పచ్చిరొట్ట ఎరువులు ఎందుకు సాగు చేయాలి అంటే భూసారాన్ని పెంచుకోవడం కోసం. భూసారాన్ని పెంచుకోవడం వలన రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. అయితే భూసారాన్ని పెంచుకోవడం అంటే భూమిలో కర్బన శాతాన్ని పెంచుకోవడం. కర్బన శాతాన్ని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. అయితే భూమిలో కర్బనము మరియు నత్రజని నిష్పత్తి 10:1 ఉండాలి. అలా ఉంటే భూమిలో హ్యూమస్ ఏర్పడుతుంది. హ్యూమస్ అనగా జీవన ద్రవ్యం ఏర్పడుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో పచ్చిరొట్ట ఎరువుగా 6 రకాల విత్తన జాతుల్ని సేకరించాలి. వాటిలో ధాన్యపు జాతి, పప్పు జాతి, నూనె జాతి, సుగంధపు జాతి, పచ్చిరొట్ట జాతి, కూరగాయల జాతి 6 రకాల జాతుల నుంచి 9 నుంచి 30 రకాల విత్తనాలను సేకరించి వీటన్నిటితో పచ్చిరొట్ట ఎరువుని సాగు చేయాలి. ముందుగా ధాన్యపు జాతి. ధాన్యపు జాతిలో సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు. అలాగే పప్పు జాతి. పప్పు జాతిలో మినుములు, పెసలు, కందులు, అలసందలు, బొబ్బర్లు. అలాగే నూనె జాతి. నూనె జాతిలో వేరుశనగ, సన్ఫ్లవర్, నువ్వులు. అలాగే సుగంధపు జాతి నుంచి ఆవాలు, మెంతులు, ధనియాలు. అలాగే పచ్చిరొట్ట జాతి నుంచి జనుము, జీలగ, పిల్లి పెసర. అలాగే కూరగాయ జాతి నుంచి ఆకుకూరలు, కూరగాయలు, దుంప జాతి, తీగ జాతి. ఈ 6 రకాల జాతుల నుంచి 9 నుంచి 30 రకాల విత్తనాలను సేకరించి పచ్చిరొట్ట ఎరువుగా వినియోగించాలి. చాలా మంది రైతులు ఈ పచ్చిరొట్ట ఎరువుని 45 నుంచి 50 రోజుల లోపల కలిదున్నుతారు. ఇలా కలిదున్నడం వలన కర్బనం అస్థిర కర్బనంగా మారి ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ గా మళ్ళీ గాల్లో కలుస్తుంది. అంతేకాకుండా ఈ కలిదున్నినప్పుడు ఈ కుళ్ళే క్రమంలో మిథేన్ గ్యాస్ ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే పచ్చిరొట్టని పరిపక్వత దశ అంటే కాయ దశ వచ్చే వరకు ఉంచి అప్పుడు పశువుల మేతగా సంవర్ధకమైన ఆహారంగా పశువులకి అందించాలి. అలా కాకుండా తప్పని పరిస్థితుల్లో కలిదున్నాలి అంటే పరిపక్వత దశ వచ్చిన తర్వాత మాత్రమే భూమిలో కలిదున్నాలి. భూమిలో కర్బన శాతాన్ని పెంచాలి అంటే సేంద్రియ పదార్థం లేదా పంట వ్యర్థాలను భూమికి అందించాలి. ఇలా భూమికి అందించినప్పుడు సూక్ష్మజీవులు కుళ్ళింపజేసే ప్రక్రియలో కర్బనం భూమికి అందుతుంది. అలాగే అసలు మొక్కకి ఈ కర్బనం ఎక్కడి నుంచి వస్తుంది అని గమనించినట్లయితే మొక్క వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని అంటే CO2ని, భూమి నుంచి నీటి ఆవిరిని అంటే H2Oని కలిపి సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అయితే ఈ మొక్క జీవిత చక్రంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మూలకాలు ఏంటంటే 90% ఉన్నాయి. అవి ఏంటంటే కర్బనము 40%, ఆక్సిజన్ 44%, హైడ్రోజన్ 6%, మొత్తం కలిపి 90%గా మొక్క జీవిత చక్రంలో ఉన్నాయి. అలాగే ఈ 90% పోగా మిగిలిన 10% మొక్క పోషకాల ద్వారా తీసుకుంటుంది. అయితే ఈ 10% పోషకాలు ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ప్రథమ పోషకాల్లో NPK నత్రజని, భాస్వరం, పొటాషియం. ద్వితీయ పోషకాలలో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సూక్ష్మ పోషకాల్లో జింక్, రాగి, కోబాల్ట్ మొదలగునవి ఉన్నాయి. ప్రథమ పోషకాల యొక్క పాత్ర 5% గాను,
ద్వితీయ పోషకాల యొక్క పాత్ర 3% గాను, సూక్ష్మ పోషకాల యొక్క పాత్ర 2% గాను, మొక్క యొక్క జీవిత చక్రంలో 10%గా పోషకాల పాత్ర ఉంటుంది. ప్రతి మొక్క తాను తయారు చేసుకున్న ఆహారాన్ని భూమి యొక్క పై భాగంలో అంటే కాండం, కాయలు, పువ్వులు, ఆకులు పెరుగుదలకు వినియోగిస్తుంది. అలాగే 30% వేరు వ్యవస్థ వృద్ధి కోసం ఉపయోగించుకుంటుంది. ఈ 70% పోగా మిగిలిన 30% వేరు వ్యవస్థ ద్వారా భూమిలోకి స్రవింపజేస్తుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో పచ్చిరొట్ట సాగుగా ఎక్కువ రకాల విత్తనాలని సాగు చేస్తాం. ఒక్కో రకమైన మొక్క ఒక్కో రకమైన పోషకాన్ని, మరో రకమైన మొక్క ఇంకో రకమైన పోషకాన్ని భూమికి అందిస్తుంది. ఎలాగంటే మొక్క తాను తయారు చేసుకున్న ఆహారాన్ని 30% వేరు వ్యవస్థ ద్వారా భూమికి అందిస్తుంది. అలాగే ఎక్కువ రకాల మొక్కలు ఎక్కువ రకాల పోషకాలని భూమికి అందిస్తాయి. అలాగే భూమిలో కూడా కొన్ని రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ రకాల మొక్కలు పచ్చిరొట్టగా సాగు చేసినప్పుడు మొక్కల వేరు వ్యవస్థ వద్ద సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. అలా మొక్కలకి కావాల్సిన పోషకాలను అందిస్తూ వాటికి కావాల్సిన ఆహారాన్ని మొక్క ద్వారా తీసుకుంటాయి. ఎలాగంటే ఈ సూక్ష్మజీవులు మొక్కకి అందుబాటు రూపంలో లేని పోషకాలని అందుబాటు రూపంలోకి తీసుకొచ్చి వేరు వ్యవస్థ ద్వారా పోషకాలని అందిస్తాయి. ఉదాహరణగా తీసుకుంటే మనం రోజు తీసుకునే ఆహారం బియ్యం. బియ్యాన్ని నేరుగా తినలేం. బియ్యాన్ని ఉడికించి వాటి రూపం మార్చి ఆహారంగా తీసుకుంటాం. అదేవిధంగా సూక్ష్మజీవులు సేంద్రియ ఆమ్లాన్ని, ఎంజైమ్స్ని ఉత్పత్తి చేసి పోషకాలని రూపం మార్చి మొక్కల వేరు వ్యవస్థకి అందిస్తాయి. ఉదాహరణకి పప్పు జాతి మొక్క యొక్క వేరు వ్యవస్థ వద్ద సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నైట్రేట్లు, అమోనియా అయాన్లుగా మార్చి మొక్క యొక్క వేరు వ్యవస్థకి అందిస్తాయి. భూమికి సేంద్రియ పదార్థం లేదా పంట వ్యర్థాలను అందించినప్పుడు సూక్ష్మజీవులు వాటిని కుళ్ళింపజేసే ప్రక్రియలో ఏర్పడే తుది రూపమే హ్యూమస్. అయితే ఏకదళ విత్తన జాతుల మొక్కల అవశేషాలని భూమికి అందించినప్పుడు CN రేషియో అనేది 80:1 ఉంది అనుకుంటే, హ్యూమస్ ఏర్పడాలి అంటే కర్బనము మరియు నత్రజని శాతం 10:1గా ఉండాలి. అంటే ఉదాహరణకు 1 kg నత్రజని 10 kgల కర్బనం ఉంటే హ్యూమస్ ఏర్పడుతుంది. ఇప్పుడు 80:1లో 10:1 కర్బనం మరియు నత్రజని శాతం పోగా మిగిలిన 70% కర్బనం గాలిలో ఆక్సిజన్తో కలిసి వృధాగా పోతుంది. 70% కర్బనం వృధాగా ఆక్సిజన్తో కలిసి అస్థిర కర్బనంగా మారి వాతావరణంలో కలుస్తుంది. అలా కలవకుండా ఉండాలి అంటే మనం నత్రజని శాతాన్ని పెంచుకోవాలి. ఇది ఎలా పెంచుకోవాలి అంటే పచ్చిరొట్ట ఎరువులో ద్విదళ జాతికి సంబంధించిన మొక్కల్ని ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఈ మిగిలిన 70% కర్బనం కూడా వినియోగంలోకి వచ్చి హ్యూమస్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఈ హ్యూమస్ అనేది భూమి యొక్క పై పొరల్లో 4 నుంచి 12 అంగుళాల లోతు మాత్రమే ఉంటుంది. 1 గ్రాము కర్బనం భూమిలో ఉన్నప్పుడు 8 గ్రాముల నీటిని పట్టి ఉంచగల సామర్థ్యం ఉంటుంది. తద్వారా సూక్ష్మజీవులకు, మొక్కలకు నీటి ఆవిరిని అందించగలుగుతుంది. ఇలా భూమిలో కర్బన శాతం పెరగడం వల్ల వానపాములు వృద్ధి చెందుతాయి. ఈ వానపాములు 15 మీటర్ల లోతుకి ప్రయాణించి అక్కడ పోషక విలువలు కలిగినటువంటి మట్టిని తిని భూమి పై పొరల్లో విసర్జిస్తాయి. తద్వారా మొక్కకి కావలసిన పోషకాలన్నీ అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా ఈ వానపాములు భూమిలో ప్రయాణం చేస్తూ తన శరీరం నుంచి స్రవాలను విడుదల చేస్తాయి. వాటినే వర్మి వాష్ అంటాం. ఈ వానపాములు చేసినటువంటి రంధ్రాల ద్వారా వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకుతుంది. అంతేకాకుండా భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులకు ఆక్సిజన్ లభ్యత చేకూరుతుంది. ఇలా హ్యూమస్ అనేది భూమిలో పెరగడం వలన మొక్కలకు కావలసిన పోషకాలు క్రమేపీ మెల్లమెల్లగా అందుబాటులోకి వస్తాయి. దీన్నే భూసారం పెంచడం అంటాం. చూశారు కదండి, ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ యొక్క విధానాలను పాటిస్తూ మంచి ఫలితాలను సాధిస్తారని ఆశిస్తున్నాను.